ఆ సినిమాలో డైలాగ్స్ గుర్తున్నాయండి, చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అసలు. హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ వస్తుంది కదా, ఆ సీన్ ఒక్కటే చాలదండి. ఇంకొకటి ఉంది రామారావు గారిలో గొప్పదనం ఏంటంటే, సహజంగా వాళ్ళ ఇంపార్టెన్స్ చూసుకుంటారు కానీ పక్క వాళ్ళది చూడరు. వాళ్ళ పక్కన మనం ఎక్కడ తక్కువ అయిపోతామోనని వాళ్ళ ఇదిలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. రామారావు గారు అలా చేయలే. నో, క్యారెక్టర్ ఏంటి, సీన్ ఏమిటి, ఆ విధంగానే వెళ్ళి ఆ పిక్చర్లో నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా. ఒక సన్నివేశంలో బండి మించి పడిపోయారట కదా. అయితే తర్వాత షూటింగ్ ఒక ఇదికి వచ్చిన తర్వాత బ్రదర్స్తో, పర్చూర్ బ్రదర్స్తో, ఏం బ్రదర్ వారు మమ్మల్ని తినేస్తున్నారు అట్లా ఓపెన్గా ఉంటారు వారు. అవును, చాలా ఏంటండి, ఏ సీన్లో కూడా ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎక్కడా తగ్గించాల. తను ఎక్కడ ఇదైపోతానన్న ఆలోచనే లేదు ఆయనకి. క్యారెక్టర్ మెయిన్, ఆ సీన్ మెయిన్. అలా అందరూ ఉంటారంటే నాకు తెలీదు. అమ్మో అమ్మో, ఆ సినిమానే చండశాసనుడు. సెట్ వచ్చారంటే ఎంతసేపు వింటే ఇలా ఇలా నిలబడేవారు, కూర్చునేవారు కాదు. ఈయన కూర్చోకుండా ఇంకెవరు కూర్చుంటారు, అందరు నిలబడి ఉంచిన వాళ్ళే కాదు. తర్వాత నేను వచ్చితే సెట్కి నేను వెళ్తే చైర్ తీసుకురండి, కూర్చోండి, అట్లా. ఆ విధంగా ఆయన గురించి చెప్పాలంటే, జస్టిస్ చౌదరిలో నీ తొలి చూపులోనే పాట ఉంది చూసారా, ఆ పాట అద్భుతమైన పాట అండి. ఆ మ్యూజిక్ కానీ ఆ పాట కానీ మంచి పాట. నాకు కనీసం 5-6 పిక్చర్లన్నా ఆయనతో నటించే అవకాశం దొరకటం నా అదృష్టంగానే భావిస్తున్నాను. అంతగా పెద్ద ఆయన, అంత గొప్ప వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా అంత పేరు పొందిన వ్యక్తి. ఉట్టి పేరు కాదు, మనిషి కూడా అది ఇప్పుడు కొంతమంది ఉట్టి పేరు వచ్చేసేస్తుంది, అది కాదు, వ్యక్తిగతంగా కూడా గొప్పవారు. ఇప్పుడు మీరు జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్, నేనా మీరు చేసిన సినిమాలు ఆయనతో జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్, చండశాసనుడు, ఇంకా ఉన్నాయి అన్నీ. జీవిత చక్రం కూడా వారే కదా అన్నీ. అప్పటికి నాకేం తెలియదు పెద్దగా. అంటే కొంతకాలం మీరు మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం కూడా రామారావు గారితో ఎక్కువ సినిమాలు చేయకపోవడం కారణం అయి ఉంటుందేమో మధ్యలో. అది పెద్దవాళ్ళతో పెద్దగా చేయలేదు రెండు మొదట్లో. మళ్ళీ రీఎంటర్ అయిన తర్వాతనే నాగేశ్వరరావు గారితోనూ రామారావు గారితోనూ చేసే అవకాశం దొరకటం, అవి కూడాను మంచి ఇది ఇవ్వటం. మిమ్మల్ని పార్టీలోకి రమ్మని ఆయన పిలిచారండి అసలు రామారావు గారు? డైరెక్ట్గా కాదు, మనుషులతో చెప్పించారు. నాకు అప్పుడు రాజకీయాలంటే అసలు తెలీదు, భయం. బాబు మనకు తెలియని దానికి మనం వెళ్ళి మనం ఇదవుతామనేసి ఆ వచ్చిన వాళ్ళతో మెల్లిగా మీరే చెప్పండి, నాకు భయం, నేను రాలేను, నాకు వల్ల కాదు, నాకేం తెలియదు అని చెప్పి మెల్లిగా అలా ఇచ్చేసాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 96 ఏం భయపడద్దు, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఏం అక్కర్లేదనేసి పిలిపిస్తే వెళ్ళాను. మీరేం భయపడబోకండమ్మా, మీకు అన్నిటికీ నేను ఉంటాను అండగా అని చెప్పారు. ఆ విధంగా ఫస్ట్ టైం ఏమి తెలియని ఒక వ్యక్తికి అలా ఎంపీ ఇది. అవును, తెనాలి నియోజకవర్గం నుంచి. అసలు వాళ్ళ ధైర్యానికి, ఆ నమ్మకానికి నిజంగా నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. అప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఇటుపక్క కృష్ణా జిల్లాలో అవనగడ్డ కూడా కలిసేది. అవనిగడ్డ ఉండేది, అవనగడ్డ లోక్సభ శాసనసభ స్థానం దాంట్లో ఉండేది, తెనాలి పార్లమెంట్లోకి వచ్చేది అవనిగడ్డ ఉన్నది. పైగా వ్యక్తులు కూడా అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, వాళ్ళు వీళ్ళు చాలా మంచివాళ్ళు, నన్ను ఆ విధంగా ఆదరించారని కూడా చెప్పచ్చు నేను. తర్వాత నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే, ఏ పనైనా సరే ఎక్కువ నేను వాటర్ మీద ఎక్కువ వర్క్ చేశాను. వాటర్ మరి లేకపోతే ఎట్లా చెప్పండి, దాని మీద ఎక్కువ, రోడ్లని, ఇంకేంటేంటో ఏ పనున్నా కూడా. నేను ఢిల్లీ వెళ్ళానంటే అక్కడ నా అదృష్టం కూడా ఏంటంటే, అక్కడ ఉండే టాప్ ప్రొడ్యూసర్స్ మలయాళీస్. అప్పటికే మలయాళంలో పెద్ద స్టేజ్కి వచ్చేసాను కదా. వాళ్ళు మేడం ఇరికడం మలయాళంలో ఫైల్ పట్టుకెళ్తే వాళ్ళు ఫాస్ట్గా మూవ్ చేసేవారు. అసలు ఏంటండి ఆశ్చర్యం, నేను ఎంత ఇది అవుతానంటే മലയാളంలో മാట్లాడేదాన్ని. സാർ ഇതൊന്ന് നോക്കണം സാർ, ഞങ്ങളുടെ ആൾക്കാരൊക്കെ ഒരുപാട് കഷ്ടപ്പെടുന്നു സാർ అనేసి మలయాళంలో చెప్పేదాన్ని. డోంట్ వరీ అని చెప్పి చూసి ఓకే అని చెప్పేసేవారు. నేను మళ్ళీ మిగతా పనులన్నీ చూసుకుని నియోజకవర్గానికి వెళ్ళేప్పటికి ఫైల్ రెడీగా ఉండే.
ఏం చెప్తారు? ఆ విధంగా ఆఫీసర్స్ అందరూ కూడాను చాలా హెల్ప్ చేశారు. అంతేగాని నా గొప్ప, నా ఇది నో, అందరి సహాయం.